ఉచిత కంటి క్యాంపును ప్రారంభించిన మాజీ మేయర్ కన్నా నాగరాజు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఫణిదం గ్రామంలోని గ్రామ పెద్దలు మరియు శంకర కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, తనయుడు గుంటూరు నగర మాజీ మేయర్ శ్రీ కన్నా నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పెద్దల సహకారంతో శంకర కంటి ఆసుపత్రి ఇలాంటి మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవలు అందించడం ఎంతో అభినందించదగ్గ విషయమని ఆయన తెలిపారు. ఇలాంటి క్యాంపులను మరెన్నో నిర్వహించి ఎంతో మంది నిరుపేదలకు కంటి చూపు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నా నాగరాజుతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షలలో కంటి ఆపరేషన్కు అవసరమైన వారిని గుర్తించి వారికి ఉచిత కంటి ఆపరేషన్ చేయనున్నట్లు శంకర కంటి ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలను, శంకర కంటి ఆసుపత్రి వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు అభినందించారు.